ఈ లోహదండపురము ఇందులో ఒకానొక ద్వాపర యుగంలో జహ్నువు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడు ఉన్న ఇంటిలో ఒక ఇటుకరాయి ఉంది. ఆ ఇటుకరాయి ఏమిటి? ఎందుకంటే ఆ ఇటుకరాయే పాండురంగ విఠలుడికి నిలబడేటువంటి ఆసనంగా మారింది. ఆ ఇటుకరాయి కథ ఏమిటి తెలుసుకుందాం మనం ఇక్కడ. వృత్తాసుర సంహారం జరిగినప్పుడు దేవేంద్రుడు వృత్తాసురుడు తపస్సమాధిలో ఉండగా శిరస్సును తొలగే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇంచుమించులో వెన్నుపోటు పొడుస్తాడు. ఎందుకంటే వృత్తాసురుడు అపారమైనటువంటి తపస్సు చేసి మహాబలశాలి అయి దేవతలతోటి పోరాడి దేవేంద్రుని స్వర్గం నుంచి వేళగొట్టి తను ఇంద్ర పదవిని అధిష్ఠించినప్పుడు అందరూ ఏం చెప్తారంటే, దేవేంద్రుడికి వాడు బలశాలి, వాడిని అతను చూసి దెబ్బ కొట్టాలి కాబట్టి వాడితో మిత్రత్వం వహించమని చెప్తారు. సరే అని చెప్పి ఇంద్రుడు వృత్తాసుడి దగ్గరికి వెళ్ళి, మనం ఎందుకు తగులాకోవడం ఎందుకు, మనం మిత్రులుగా ఉందాం అని చెప్పేసి స్నేహస్తం ఇస్తే పాపం నిజమే అని నమ్మి వృత్తుడు కూడా ఆ స్నేహస్తం అందిస్తాడు. ఇద్దరూ కలిసి అనేకమైనటువంటి వనాలు తిరుగుతూ ఉంటారు, స్నేహితుల్లా చట్టాపట్టా తిరుగుతూ ఉంటారు. చాలా చాలా స్నేహంగా ఉంటాడు, మనస్ఫూర్తిగా స్నేహంగా ఉంటాడు వృత్తాసురుడు. స్నేహం నటిస్తూ ఉంటాడు దేవేంద్రుడు. సరిగ్గా సమయం వచ్చింది. వృత్తాసురుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో చంపేస్తాడు. అప్పుడు వృత్తాసురుడు ఏం చేస్తా అంటే, నన్ను ఏమరపాటుగా ఉండ స్నేహితుడినైన నన్ను మిత్రద్రోహం చేసి నువ్వు చంపుతున్నావు కాబట్టి నువ్వు శిలవైపోవని శపిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు శిలగా మారిపోతాడు. మారినప్పుడు భయపడిపోయి శాప విమోచన అడిగితే, ఎప్పుడైతే శ్రీ మహావిష్ణు యొక్క పాదస్పర్శ నీకు తగులుతుందో అప్పుడు నీకు శాప విమోచన అవుతుంది అని చెప్పి వృత్తాసురుడు మరణిస్తాడు. తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆ ఇటుకరాయి ఈ జహ్ను అనేటువంటి బ్రాహ్మణుడు, ఆయన వేదాంగ మహావిద్వాంసుడు, చాలా గొప్ప పరమ భాగవతోత్తముడు. ఆయనకు భార్య పేరు సాత్యకి అనేటువంటి భార్య ఉంటుంది. ఆమె కూడా ఇల్లాలు, మహాపతివ్రత, చాలా అనుకూలవతి అయినటువంటి భార్య ఆవిడ. ఈ విధంగా లోహదండపురంలో వారికి ఉన్నటువంటి వారి స్వగృహంలో ఈ జహ్నువు, ఈ సాత్యకి అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి లేకలే కలిగిన సంతానం ఒక మగపిల్లవాడికి పుండరీకుడు అని పేరు పెడతారు. పుండరీకుడికి 7వ ఏట ఉపనయనం చేస్తారు. వేదంగా నేర్పిస్తారు. వేదంగా చదువుకుంటాడు. అన్ని విద్యల్లో కూడా ఆరితేరి ఉంటాడు. పురాణములు శాస్త్రం అన్ని చదువుకుంటాడు. అయితే మనకి ఇక్కడ చిన్న తిరకాసు వస్తుంది. మనకి 2 రకాల పుండరీకుడి కథలు ఉన్నాయి. ఒకటి ప్రామాణికం తెనాలి రామకృష్ణ యొక్క రాసినటువంటి పాండురంగ మహత్యం. అయితే పద్మపురాణం, వ్యాసుల వారి యొక్క పురాణముల్లో పద్మపురాణములో ఈ పుండరీకుడి కథ ఉంది. అందులో మనకి తెలిసినంత వరకు ఈ పుండరీకుడి కథ, పాండురంగుడికి ఆవిర్భావం, ఇవన్నీ కూడా పద్మపురాణాలు చాలా విపులంగా ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా స్కాంద పురాణములో కూడా ఈ పాండురంగుడి యొక్క ఆవిర్భావం గురించి, పుండరీకుడి గురించి చాలా విస్తారంగా ఉన్నట్లుగా కూడా తెలియవచ్చింది మనకి. అయితే తెనాలి రామకృష్ణుడి యొక్క పుండరీకుడు పరమ భాగవతోత్తముడు. ఏ విధమైన వేశ్యాలంపటోత్తము కానీ, ఏ విధమైనటువంటి దుష్ట స్వభావములు లేనటువంటి పరమ భాగవతోత్తముడు పుండరీకుడు. అయితే పద్మపురాణములో ఉన్నటువంటి పుండరీకుడు ఆ స్వభావమే వేరు, వేశ్యాలోలుడు. తర్వాత కొన్ని కారణముల వల్ల తన మనసు మార్చుకొని తల్లిదండ్రుల సేవలో తరించి తద్వారా
పాండురంగ విఠలుని యొక్క దర్శనాన్ని పొందడం జరిగినట్లుగా పద్మపురాణంలో ఉంటుంది. అయితే తెనాలి రామకృష్ణుల యొక్క పాండురంగ మహత్యము బహుశా స్కాంద పురాణాంతర్గతము అని చెప్పి అందులో రాయబడింది కాబట్టి స్కాంద పురాణంలో ఆ విధంగా కథ ఉండి ఉండవచ్చు. దీనికోసం తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం చదవాలి అంటే నేను చాలా పరిశీలన చేశాను. 1952లో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు ప్రచురించినటువంటి శ్రీ బులుసు వెంకటరమణయ్య పంతులు గారు రాసినటువంటి తెనాలి రామకృష్ణ యొక్క పాండురంగ మహత్యము దాని టీకా వాళ్ళు వెలువరించడం జరిగింది. అదృష్టవశాత్ అది మన ఆర్చీవ్స్లో డిజిటల్ పుస్తకం రూపంలో దొరికింది. అయితే దీన్ని ఇంకొంచెం విస్తారంగా తెలుసుకోవాలి అంటే, ఎందుకంటే పాండురంగ మహత్యం అనేటువంటిది తెనాలి రామకృష్ణుడిది చాలా నారికేళ పాకంలో ఉంటుంది. ఆ రచన వరవడి ఒక పట్టాన్ని అర్థం అవదు, అది పండితులకే కానీ పామరులకు అర్థం అవదు. కాబట్టి ఇంకేమన్నా దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయేమో అని వెరికి చూస్తూ ఉంటే అదే డిజిటల్ లైబ్రరీలో అదృష్టవశాత్ డాక్టర్ దేవగుప్తాపు సూర్య గణపతిరావు గారు అనే ఒక మహానుభావుడు, ఒక పండితులు, వారు రాసినటువంటి తెనాలి రామకృష్ణ పాండురంగ మహాత్మ్యం ఒక పామర వ్యాఖ్య అని చెప్పి పుస్తకం దొరికింది. చాలా అద్భుతంగా ఉంది. ఆ రచన శైలి కానీ ఆ విమర్శ కానీ దాన్ని విస్తరిస్తూ మనకి అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్య కానీ ఆయన ఇచ్చిన వివరణలు కానీ చాలా సులువుగా హత్తుకునేలా ఉంటే, ఆయన కూడా ఆయన రాసినటువంటి పామర వ్యాఖ్యకి మూలము బులుసు వెంకటరమణయ్య పంతులు గారు చేసినటువంటి టీక మాత్రమే అని చెప్పి అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రెండింటినీ కూడా నేను క్షుణ్ణంగా చదవడం జరిగింది. చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, పుండరీకుడు అనేటువంటి వాడు పరమభక్తుడు, అందులో ఏ విధంగా సందేహం లేదు. చిన్నప్పటి నుంచే భక్తి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాడు, తల్లిదండ్రుల అపారమైనటువంటి భక్తి ఉంది, తల్లిదండ్రుల సేవలో తరించినటువంటి వాడు. అందులో అలా ఉంటే పద్మపురాణంలో మాత్రము పూర్తి భిన్నంగా ఉంది అక్కడ. కాబట్టి మనం రెండింటినీ కూడా విస్తారంగా తెలుసుకుందాం. తెలుసుకుంటే మనకి ఎందుకు ఈ తారతమ్యము అనేది మనకి అర్థమవుతుంది.